నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో ఇంతకు ముందు మా అన్నయ్యకి సంబంధించిన ఈవెంట్ మెగా లాంచ్ జరుగుతుందని చెప్పాను కదా, దాంట్లో అన్నయ్య క్యారెక్టర్ చేసిన గోకుల్ గారి నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకున్నారు చెల్లెళ్ళు ఉన్నారు. సో అన్నయ్యకి నలుగురు చెల్లెళ్ళు అనమాట. సో వీళ్ళందరితో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 1 by 1 ఎలా వీళ్ళు కూర్చోవడం కూడా చూడండి, పెద్ద చిన్న ఇలా లాస్ట్ మొత్తం నలుగురు ఇలా కూర్చున్నారు. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దామని. మీరు పెద్దవాళ్ళ ఇక్కడ వీళ్ళందరికన్నా? అవును, నేనే పెద్ద. నా క్యారెక్టర్ ఏంటి అని అంటే, నా పేరు ఫస్ట్ దీంట్లో నా పేరు శ్రీవల్లి. సో నేను అన్నయ్య చెప్పిన మాటని జవదాటకుండా, అలాగే నా ముగ్గురు చెల్లెల్ని వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా సపోర్ట్ చేస్తూ, దానికి అన్నయ్యని అడుగుతూ, ఒకవేళ అన్నయ్య వద్దు అని అంటే వీళ్ళని కొంచెం కూల్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా క్యారెక్టర్ అట్లాంటిది. సాఫ్ట్గా ఉంటాను అండ్ కోపం పడాల్సిన టైంలో కోపం పడతాను. అండ్ తర్వాత అది వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో అట్లాంటి పాజిటివ్ క్యారెక్టర్ అనమాట నాది. బేసిక్గా చెప్పాలి అని అంటే, నాకు నా రియల్ లైఫ్లో అన్నయ్య లేరనమాట. సో మేము 4 మెంబర్స్ సిస్టర్స్. నేను దాంట్లో లీస్ట్ 1 అనమాట, లాస్ట్ 1. సో ఇప్పుడు నేను ఈ సీరియల్లో ద ఫస్ట్ మెంబర్ లాగా చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ అన్నయ్య చూస్తుంటే మేము దాదాపు సీన్స్ చేస్తున్నప్పుడు కూడా రియల్ లైఫ్లో అన్నయ్య ఉంటే ఇలాగే ఉంటుందా అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. కొన్ని సీన్స్కి, ఇది స్టార్టింగే కదా. సో ఇట్లాంటి చాలా సీన్స్ ఉంటాయి. ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను, అన్నయ్య అనేది సరికొత్త సీరియల్లో. ఇలాంటి సీరియల్ ఎప్పుడు రాలేదు మన జీ తెలుగులో కానీ దేంట్లో అయినా కానీ. సో కీప్ సపోర్టింగ్ అస్. ఇన్ని రోజులు మా అందరినీ చాలా వేరే క్యారెక్టర్స్లో చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి ఒక్క పాత్రకి అందరూ ఆదరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తారని, మా సీరియల్ చూస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నా. బట్ అంటే నార్మల్గా ఇంతకుముందే చెప్పారు. సో క్యారెక్టర్ దీంట్లో ఈ సీరియల్లో మీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ అని. సో రియల్ లైఫ్లో కాదు అని చెప్పారు. సో చేంజెస్ ఏమనుకుంటారు, ఏం నేర్చుకున్నారు? రియల్ లైఫ్లో రెస్పాన్సిబుల్ లేదు అని నేను చెప్పను. రియల్ లైఫ్లో ఏంటంటే, నేను చిన్నపిల్లని అక్క వాళ్ళు ఏది చెప్తే అది వినేదాన్ని చిన్నప్పటి నుంచి అయినా కూడా. ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి పెళ్ళైపోయింది. సో నేను ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకున్నాను. అండ్ అదే సేమ్ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. రియల్ లైఫ్కి వచ్చేసింది అని చెప్పేసి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఒక్క మాటలో జీ తెలుగు జర్నీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? జీ తెలుగు లైఫ్ టైం మెమొరీ. నాకైతే అత్తిల్లు అని చెప్పచ్చు. పుట్టిల్లు ఇంకొకటి, అత్తిల్లు జీ తెలుగు. లేదు, ఇక్కడనే హైదరాబాదే. అండ్ జీ తెలుగు ఏంది అని అంటే, నాకు ఒక మంచి క్యారెక్టర్స్ ఇచ్చి, ఇది కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇప్పుడు జనాలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నేను జాను. శ్రీవల్లి కాకముందుకే జాను మీ అందరికీ ఫేవరెట్, వివేక్ జాను. సో ఆ జానుని పరిచయం చేసింది జీ తెలుగు. సో ఎప్పుడు నేను జీ తెలుగుకి రుణపడి ఉంటా. లవ్ యూ జీ తెలుగు, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇక్కడ సెకండ్ చెల్లెలు కూడా ఉంది. సో క్యూట్గా, బొద్దుగా, ముద్దుగా ఉంది. సో తన గురించి కూడా అడుగుదాం, చెప్పండి. సో ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ గురించి, అలాగే జీ తెలుగులో మీ జర్నీ గురించి. నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అమృతవల్లి అనమాట. నేను బేసిక్గా జీ తెలుగులో ఇది 3rd సీరియల్ అనమాట. ఇలాంటి చెల్లి క్యారెక్టర్స్ చాలా చేశాను జీ తెలుగుకి మాటవి, కానీ ఇలాంటి చెల్లి క్యారెక్టర్ ఈ సీరియల్లోనే ఫస్ట్ టైం చేయడము. చాలా సెంటిమెంటల్ సీరియల్. నా క్యారెక్టర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కొంచెం ఇన్నోసెంట్, రెస్పాన్సిబిలిటీ. నేను వచ్చి ఇంట్లో వీళ్ళందరినీ, తన టీచరు, తినేమో కాలేజ్కి వెళ్తుంది, లాస్ట్ ఏమో స్కూల్కి వెళ్తుంది. ఇంట్లో ఉండి మనకి చదువు అవ్వదు అనమాట. ఏదో బిజినెస్ చేయాలి, 5 రూపాయలు 10 రూపాయలు బిజినెస్ ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు బిజినెస్ మైండెడ్గా ఉంటాను. కానీ అన్నయ్య రూపాయి కూడా ఇవ్వడు అనమాట మాకు. సో అలా ఉంటుంది నా క్యారెక్టర్. వీళ్ళకి బాక్సులు కట్టి వీళ్ళని పంపించడం, ఇంట్లో ఉండి చూసుకోవడం నా పని అనమాట. చాలా మంది రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటారు. ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా, చిన్న వాళ్ళు అల్లరి చేస్తారు, మిడిల్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీలు, అలాగే వీళ్ళందరినీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది రియలిస్టిక్గా ఉందని చెప్పడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. నిజమే. సో ఇంట్లో ఉండి వీళ్ళందరినీ బాక్సులు కట్టి పంపించి, ఇంట్లో వీళ్ళ మంచి చెడ్డలు చూసి, వీళ్ళ బట్టలు ఉతికి, వీళ్ళు తిన్న గిన్నెలు తోమి, అన్నీ ఇలాంటివి నా పనులు అనమాట. అన్నయ్య అంటే కొంచెం భయం ఉంటుంది.
అలాగే నేను కూడా మేమిద్దరం కూడా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ సిస్టర్స్ని కొంచెం కంట్రోల్ చేస్తే, థర్డ్ది కొంచెం రౌడీ అనమాట, ఫోర్త్ది అల్లరి. వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉంటూ అన్నయ్య ఏం చేస్తాడు, అన్నయ్య ఏం మాట్లాడతాడో, ఇలా ఒక ఆలోచన ఉంటుంది అనమాట. సో అలా అంటూ మీ క్యారెక్టర్ మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి సెంటిమెంట్ఫుల్స్ కాబట్టి, సో ఏదైనా పనులు చేస్తున్నారన్నా, ఏదైనా అరే పనులు చేస్తుంది ఇంతమంది ఉన్నారు కదా అనే థాట్లో ఉంటారు. సో ఈ క్యారెక్టర్ మీకు అలా ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? చాలా ప్లస్ అవుతుంది. ఇంతకుముందు చేశాను, అల్లరి చేశాను, ఇన్నోసెంట్ ఎప్పుడు చేయలేదు. అల్లరి, ఇన్నోసెంట్, రెస్పాన్సిబిలిటీ అన్నీ కలిపి ఇందులో చేస్తున్నాను అనమాట. సో చూడాలి ఎలా ఉండబోతుంది అనేసి. ఆల్ ద బెస్ట్. సో అలాగే తాడ్చెల్లి ఇంతకుముందు తనే చెప్పారు, సో రౌడీ అని చెప్పారు. చూద్దాం మరి మాటల్లో ఎంత రౌడీగా ఉంటుందో. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అనూహ్య సారిపిల్లి. సో మా అన్నయ్య సీరియల్లో నాగవల్లిలో మీ ముందుకి వస్తున్నానమాట. సో ఈ సీరియల్ నాకు చాలా చాలా స్పెషల్. యాజ్ మా పెద్దక్క చెప్పినట్టు మా ఇంట్లో కూడా ఒక 3 సిస్టర్స్ మేము. సో నేను థర్డ్ సిస్టర్, అందులో థర్డ్ సిస్టర్, ఇందులో కూడా థర్డ్ సిస్టరే. సో ఇందులో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే చాలా మొండిదాన్ని, రౌడీ అనమాట, కొట్టి మాట్లాడతా ఎవరినైనా సరే. సో అన్నయ్య తర్వాత కొంచెం అలాంటి క్యారెక్టర్ నాది. సో కోపం ఎక్కువ. సో అన్నయ్యని సాధిస్తూ ఉంటా, ఏం కావాలన్నా అల్లిగి సాధించుకుంటానమాట అది. సో బయట కూడా అంతే, ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోతా, అంత రౌడీ క్యారెక్టర్ అనమాట. అట్ ద సేమ్ టైం అన్నయ్య అంటే భయం, ప్రేమ, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ చెప్పినట్టు. అటు పెంకితనం, అల్లరి, ఎమోషనల్ అవుతాం, భయపడతాం, అలానే ఏమైనా కొట్టాలంటే దగ్గరికి వెళ్తాం అనమాట. సో నా క్యారెక్టర్ వచ్చి అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే చిట్టి చెల్లెలు, తనకి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా, టిక్ టాక్ ఫ్యాన్స్ అందరికీ తను తెలిసే ఉంటుంది. చిట్టి చెల్లెలు అంటే దీంట్లో తను అడిగి తెలుసుకుందాం. మీ క్యారెక్టర్ చెప్పండి. నా క్యారెక్టర్ దీంట్లో అంటే 4th సిస్టరు. నా పేరు నార్మల్గా దివ్యాశ్రీ. సీరియల్లో అయితే కుముదవల్లి. నా పేరు నాకు చాలా ఇష్టం చెప్పాలంటే. దీంట్లో అల్లరి ఎక్కువగా ఉంటారు, రియల్ లైఫ్లో కూడా అల్లరి ఎక్కువ ఉంటుంది. వీళ్ళైతే నా టార్చర్ తట్టుకోలేరు, రియల్ లైఫ్లో తట్టుకోరు, సీరియల్లో కూడా తట్టుకోలేరు, అన్నయ్య కూడా తట్టుకోలేడు. సో నేను ఎక్కువ మాట్లాడతాను, ఎక్కువగా కౌంటర్లు ఇస్తుంటా. వాళ్ళు ఏం చెప్పినా ఏదైనా మాట్లాడి కౌంటర్ నాదే నెక్స్ట్ మినిట్ ఉంటుంది. సో దీంట్లో చాలా అల్లరిగా ఉంటుంది, చాలా మీకు చూడడానికి ఎంజాయ్గా ఉంటుంది, థ్రిల్గా కూడా ఉంటుంది. ఓకే డన్, ఒక కొంచెం కామెడీ అండ్ సంథింగ్ ఉంటుంది. ఏమని చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ సీరియల్ తెలుగులో. అంటే ఇదే ఫస్ట్ చెప్పాలంటే జీ తెలుగులో. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు, కష్టపడి సో ఏదో వచ్చాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మా ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బేసికలీ నేను కన్నడ, నాకు తెలుగు అంతగా రాదు. వాళ్ళంతా పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే నాకు ఎలా మాట్లాడాలని కూడా రాదు. స్టార్టింగ్లో మీకే తెలిసి ఉంటుంది, నేను డైలాగ్ చెప్పేటప్పుడు అసలు తెలుగునే మాట్లాడుతుందా ఇది అని నేర్చుకోవడానికి ఒక 2 years పడింది. ఇప్పుడు ఓకే మాట్లాడతాను. సీరియల్లో మాత్రం మా సార్ డైరెక్టర్ సార్ చెప్తుంటే నేను 2-3 times వింటూ ఉంటాను, సార్ ఏం చెప్పారు సార్ అని అడుగుతూనే ఉంటా. డైలాగ్ రిపీట్ చేసుకొని చేస్తుంటా, కొన్ని టేక్స్ తీసుకుంటా, బికాస్ నాకు సీరియల్ యాక్టింగ్ తెలియదు కాబట్టి ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నా. సో ఇంకోటి చెప్పాలంటే ఓకే సీరియల్లో ఎలా ఉంటుందో, స్టార్టింగ్ వీళ్ళతో బాగుంటుందో లేదో, మింగల్ అవుతారో లేదో అని ఆలోచించాను. లేదు, కొన్ని స్టార్టింగ్లో నేనే కొంచెం దూరం ఉన్నా, కానీ పోతూ వీళ్ళందరితో కలిసిపోయా. సో అంటే మామూలుగా మిమ్మల్ని టిక్ టాక్ నుంచి చూస్తున్నారు, టిక్ టాక్ ఫాలో అయ్యేవాళ్ళు, బట్ ఐఎమ్ నాట్ కాబట్టి. సో టిక్ టాక్ నుంచి వచ్చారు కదా, సో మీరు మూవీస్కి అనుకుని ఆ టిక్ టాక్ని స్టార్ట్ చేశారా, లేదా సీరియల్స్ అని స్టార్ట్ చేశారా? అసలు ఏమనుకొని స్టార్ట్ చేశారు? ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో మూవీస్ చేయాలని అనుకున్నా. సో ఆల్మోస్ట్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. కానీ ఇదొక ఛాన్స్, సడన్గా కాల్ చేసి ఇలా సిస్టర్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే, ఇక మా ఇంట్లో అంతా ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకోకు అని చెప్పారు. ఓకే నేను ఎప్పుడు సీరియల్ చూడను, సీరియల్స్ అసలు నాకు తెలియదు కాబట్టి సడన్గా సీరియల్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో అది చాలా భయపడ్డాను. స్టార్టింగ్లో అయితే చాలా భయపడ్డాను. పోతూ నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది. లాంగ్ టైం రిలేషన్షిప్ అంటారు కదా వీళ్ళతో పాటు. సో రియల్ లైఫ్లో నాకు సిస్టర్స్ లేరు, మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడు రియల్ లైఫ్లో కూడా. సో వీళ్ళు సిస్టర్ కదా, ఓన్ సిస్టర్స్లో ఉంటారు. నేనైతే వీళ్ళని
రియల్గా చెప్పాలంటే నేనే ఎక్కువ వాళ్ళని గోల పట్టిస్తా, వాళ్ళని టార్చర్ అంటారు. ఒక వాళ్ళని అడగండి ఇలా మీ సిస్టర్ లా సిస్టర్ ఎలా అంటే వాళ్ళు చెప్పేసి ఉంటారు ఇది ఫుడ్డీ, ఐఎమ్ ఫుడ్డీ, డయట్ వాళ్ళందరూ చేశారు కానీ నేనైతే చేయను, ఎక్కువ తింటా, నాన్ వెజ్ వస్తే దానికి బెస్ట్ పెట్టండి అంటారు. సో అలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది, అల్లరి చేస్తే అదే చేస్తుంది. పాటలు పాడినా సంథింగ్ బర్రె గొంతులో మాట్లాడినా నేనే మాట్లాడతాను, నేనే పాడతా. ఇలాంటివి కూడా ఫస్ట్ చిన్న వాళ్ళని బలి చేస్తారు, అది కామన్. అవును, అయ్యో సారీ, అవును అవును. బట్ మీ టిక్ టాక్ వీడియోలు చూసినప్పుడు కూడా ఏదో ఒక మెసేజ్ లేకపోతే ఒక యాటిట్యూడ్, ఒక రౌడీ లాగా ఇలా చేస్తుంటారు కొన్ని, అంటే కొన్ని లవ్ బ్రేక్ అయినవి ఇలా చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో పాపం రౌడీ క్యారెక్టర్ తనకి ఇచ్చారు. అరే నాకు ఇచ్చింటే బాగుండు రౌడీ క్యారెక్టర్ అని ఫీల్ అయ్యారా లేకపోతే ఓకే అనుకున్నారు? అసలు అలాంటి వీడియోస్ ఎందుకు చేశారు? అసలు అంటే ఫేమ్ కోసమా లేకపోతే? నేను చుడీదార్ వేసుకున్నా బాగున్నావు, నేను నీ క్యారెక్టర్కి వచ్చేసినా బాగున్నావు, అక్కడ నీ క్యారెక్టర్ నాకు ఇచ్చేస్తావా, రీప్లేస్ చేసుకుందా అంటూనే ఉంటుంది ఎప్పుడు. సో అది ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి మేబీ తను కూడా అడిగింది, కానీ డైరెక్టర్ ఇవ్వలేదు పాపం. నేనైతే ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలా కనిపిస్తాను. చూడీదార్లో ఒకరు అంటే ఇప్పుడు చూడండి ఇలా దాంట్లో చాలా చిన్న పిల్లలా కనిపిస్తాను, చూడీదార్ వేసుకుంటే కొంచెం పెద్ద పిల్లలా కనిపిస్తాను. ఒక్కొక్కసారి అనుకుంటుంటా అయ్యో దేవుడా ఇదే వేసుకుంటున్నా కదా, అట్లీస్ట్ ఒక్కసారైనా శారీ కట్టాలి, లంగావని వేసుకోవాలి. వీళ్ళు ముగ్గురిని చూసి ఎక్కువగా ఏదో ఒక మైనస్ పాయింట్ నేనే వెతుకుతా. దీన్ని చూసి ఏదో ఒకటి అంటుంటా, ముక్కులో మాట్లాడతావు అంట, దాన్ని చూసి లడ్డుకున్నా అంట, మా అక్కని చూసి ఏదో ఒక కమెంట్ చేస్తున్నట్టే నా నోరైతే అసలు ఆగదు. ఫుల్ సెట్లో నేనే ఎక్కువ మాట్లాడతానండి, అది మాత్రం నిజం. అంటే ఇప్పుడే ఫస్ట్ సీరియల్ కాబట్టి ముందు ముందు నాకు తెలిసి అలాంటి క్యారెక్టర్స్ కూడా వస్తాయి, చేస్తారులేండి. సో చూడాలి, ఒకవేళ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, సో మా అన్నయ్య సీరియల్లో చెల్లెళ్ళ అందరి గురించి మాట్లాడాం కదా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. సో నిజంగానే ఈ సీరియల్ మార్చి 25న ఈవినింగ్ 6:30కి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అలాగే అన్నా చెల్లెళ్ళకి సంబంధించి ఒక సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మీరేం చెప్తారు? అలాగే ఎన్టీవీ హోలీ కూడా వస్తుంది కదా, సో దీని గురించి ఏం చెప్తారు? అందరూ ఒకేసారి చెప్పండి. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే హోలీ సందర్భంగా ఫస్ట్ థింగ్ హోలీ ఆడతారు. బయట మనకి ఎన్నో పెట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ డాగ్స్ ఉంటాయి. సో కొంచెం ఎందుకంటే మనము మన పైన హోలీ రంగులు అవన్నీ పడితే మనం వాష్ చేసుకుంటాము, లైక్ ఏదైనా చేస్తాము, మన కల్లో పడితే మనం ఏదైనా చేయడానికి ఉంటుంది. బట్ అవి పెట్స్ కదా, అవి మాట్లాడలేవు. సో కొంచెం చూసి జాగ్రత్తగా ఆడండి. అండ్ మెయిన్గా ఆర్గానికే యూస్ చేయండి. లేదు అని అంటే కనుక ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది. చూశారు కదండి. సో ఈ చెల్లెళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను. కానీ వాళ్ళందరూ కూడా ప్రేక్షకుల హెల్త్ గురించి ఆలోచించి ఆర్గానిక్ కలర్స్ మాత్రమే వాడండి అని చెప్పారు. సో అంత మంచి క్యూట్ అండ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. సో మంచి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మార్చి 25న అందరూ మా అన్నయ్య సీరియల్ని ఆదరిస్తారని, సో బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఎన్టీవీ తరపున నేను కూడా కోరుకుంటున్నా. దట్స్ ఇట్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.